అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం 14వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు సింధింపబడుతున్న నా రక్తము. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఇక నటుడు తిరగవద్దు. ప్రార్థన టైంలో వాక్యపరిచర్లు మనం దేవుని గణపరచాలి. ప్రేమల తండ్రి, అల్పుడను అయోగ్యుణ్ణి బలహీణ్ణి వట్టి మట్టి దుమ్ముదోలినయ్యా, నా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి అయ్యా. మీరే ఈ స్థలంలో ఉండి మాట్లాడండి. ఈ రాత్రి మీ వాక్కు ద్వారా మేమందరం కూడా మేలు పొందుకునే కృప మాకు అందరూ దయచేయండి నాయన. మీరు ఏ కోణంలో ఏ విధంగా మీరు మాట్లాడబోతున్నారో మీకే అప్పగించుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవుడా సహాయం చేయండి. రెండయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు నాతో మాతందరితో మాట్లాడు ప్రభువా. మీరు మాట్లాడిపోతే మా మాటలు ఎవరికి ఉపయోగం లేవయ్యా. మా మాటల్లో జీవం లేదు, మీ మాటల్లో జీవం ఉన్నది. మా మాటల్లో బలం లేదు, మీ మాటల్లో బలం ఉంది. కనుక మీ మాటలు మమ్మల్ని బలపరిచేయి, బ్రతికించేయి. గనక మీరు నాతో మాతందరితో మాట్లాడమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, అందరు శ్రద్ధగా చక్కగా కూర్చొని ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మీతో మనందరం దేవుని వాక్యాన్ని పంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన అప్పగించబడుతున్న రాత్రి శిష్యులందరం కూడా సమకూర్చి ఆయన సంస్కారాధన అంటే బల్లారాధన ఇవ్వటానికి వాళ్ళందరూ సమకూర్చిన తర్వాత ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు సింధించబడుచున్న. ఈ రాత్రి యేసయ్య రక్తం గురించి దేవుని మాటలు ఇందాం. యేసయ్య రక్తంలో 7 దీవెనలు ఉన్నాయి. యేసయ్య రక్తంలో 7 రకాల దీవెనలు ఉన్నాయి. ఈ 7 రకాల దీవెనలు మీరు అందరూ నేర్చుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏ రక్తంలో? యేసయ్య రక్తంలో ఉన్న దీవెనలు కావాలి మనకి. మనుషుల రక్తంలో కాదు, గొర్రెల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, పొట్టేళ్ళ రక్తం కాదు, గవ్వలు పావుల రక్తం కాదు, కానీ యేసయ్య రక్తం కావాలి. ఈ రక్తము ఎటువంటిదంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, అక్కడ యేసు ప్రభువారు చెప్పాడు, నా రక్తం అనేకుల కొరకు సింధించబడుతున్నా నా రక్తం అన్నాడు యేసు ప్రభువారు. ఆ విషయాన్ని పౌలు భక్తుడు అంటాడు. ఎబ్రీ రాసిన పత్రిక చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. ఇది ఏ రక్తమో మనకు ఇక్కడ దేవుడు తెలియపరుస్తాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును ఏబేలు కంటేను మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్ష రక్తమునకును. ఇది ఏ రక్తం అంటే శ్రేష్టమైన రక్తం అన్నమాట. ఇదే రక్తం చెప్పండి. యేసు ప్రభువారి రక్తం ఏబేలు రక్తం కన్నా, జకరియా రక్తం కన్నా, స్టెఫన్ రక్తం కన్నా ఇది శ్రేష్టమైన రక్తం అన్నమాట. ఏబేలు రక్తం కార్చాడు, అన్నగో చంపేశాడు, రక్తం కారింది. జకరియను చంపేశారు, రక్తం కారింది. స్టెఫను చంపేశారు, రక్తం కారింది. వారు దేవుని భక్తులు, ప్రవక్తలు. వాళ్ళ రక్తం కారిన వాళ్ళ రక్తంలో ఏముందంటే పగ, ద్వేషం ఉంది వారి రక్తాల్లో. కానీ యేసయ్య రక్తంలో ఏ పగ, ద్వేషం లేదు. కానీ యేసయ్య రక్తం ఎటువంటిదంటే అది శ్రేష్టమైన రక్తము. ఏ రక్తం చెప్పండి?
ఏబేలు కంటేను క్రొత్త నిబంధనకు వచ్చిన మనమందరం క్రొత్త నిబంధన క్రైస్తవులు. మనం పాత నిబంధన క్రైస్తవులను కాదు, మనం క్రొత్త నిబంధన క్రైస్తవులను కనుక మనం శ్రేష్టమైన రక్తం దగ్గరికి వచ్చాం. అందుకే యేసుప్రభువు చెప్పాడు, అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. ఆ రక్తం ఎటువంటిదంటే పౌలు అంటాడు శ్రేష్టమైన రక్తం అన్నాడు. అన్నాడా లేదా? శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏ రక్తంకు వచ్చాం మనము? శ్రేష్టమైన ప్రోక్షించబడిన రక్తం దగ్గరికి వచ్చాం. ఈ రక్తంలో ఉన్న 7 రకాల దీవెనలు ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. రక్తంలో దీవెనలు ఉన్నాయి. యేసయ్య రక్తంలో 7 విధాలైన దీవెనలు ఉన్నాయి. ఈ మాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ పరమేశ్వర గురించి చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు రాత్రి తిరిగి మనం సంస్కారాలను పాలు పొందుతున్నాం కనుక అసలు యేసయ్య రక్తం అంటే ఏంటో నీకు నాకు అందరు తెలవటం కొరకు దేవుని మాటలు నేర్చుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి ఈ రక్తం ఎటువంటిదో, ఈ రక్తం ఎటువంటిదంటే శ్రేష్టమైన రక్తం, మనకు దీవెన కలిగిన రక్తం. ఏ రక్తం అంటే ఇది యేసయ్య రక్తం. మొట్టమొదటి దీవెన ఏదంటే యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. నేను బైబిల్లో మీకు చాలా రెఫరెన్స్లు చూపిస్తాను. అందరూ కూడా బైబిల్ వాక్యాలు రాసుకోండి. తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూర్చుని చదువుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా వాక్యంలో రాసుకోండి. ముందు చదువుకున్న వాళ్ళందరూ, చదువులేని వాళ్ళు హృదయంలో పెట్టుకుంటారు. చదవమ్మా. వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాస గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏదంట? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే పాపిని పవిత్రపరిచే రక్తం ఇది. ఈ రక్తం ఏ రక్తం చెప్పండి? ఒక పాపిని పవిత్రపరిచే రక్తం. ఇది మొదటి దీవెన అన్నమాట. యేసు రక్తంలో మొట్టమొదటి దీవెన ఏంటంటే ఒక పాపిని పవిత్రపరచటం. మనలో జన్మ పాపం ఉంది, మనలో కర్మ పాపం ఉంది. మన పాపం తొలగిపోవటం కొరకు ఆయన రక్తం మనలను పవిత్రపరుస్తుంది. ఏ రక్తము? యేసు రక్తము మనలను పవిత్రపరుస్తుంది. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, లేదంటారా? జన్మ పాపము, కర్మ పాపం ఉంది. ఈ పాపం పోవాలంటే మన పితరులు ఎన్నో కోట్లాది జంతువులను బలిచ్చినా కూడా అలా పాపాలు పోలేదు. అందుకే పాపాలు పోవటం కొరకు, పాపం రక్షించడానికి కొరకు తన అద్వితీయ కుమారుడు యేసు ప్రభువారిని తండ్రి యెహోవా దేవుడు భూలోకానికి పంపించాడు. ఆ రక్తమే మనలను పవిత్రపరుస్తుంది. దీని గురించి భక్తుని యోహాను గారు, ఈ మాట రాసింది యోహాను గారే, ప్రకటన గ్రంథం రాసింది కూడా యోహాను గారే. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు చూడండి. ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు. అది ఎందుకు ఆయన రక్తం మన పాపల్ని పవిత్రం చేస్తుందంటే ఆయన మనలను ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? దేవుడు మనలను ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో, అంటే దానికి అంతులేదు, అంత ప్రేమించాడు కనుక ఒక పాపిని యేసు రక్తంతో పవిత్రపరచడానికి కారణం ఏంటంటే దేవుడు మనలను ప్రేమించాడు. ఎంత దీవెనండి ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, మనకి ఎంత ఆశీర్వాదం అండి ఇది. నిజంగా మనందరం కూడా ఎంతో పాపులం, రకరకాల పాపాలు చేసిన వాళ్ళం. మనందరం కూడా పాపాలు చేసిన వాళ్ళం. విగ్రహారాధన పాపమే ఏమండి, బూతులు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, రకరకాల అన్ని పాపాలే. ఈ పాపిని పవిత్రపరచడానికి తన రక్తం కార్చాడు కనుక, ఎందుకు ఆ రక్తం ద్వారా మనం పవిత్రపరచాడంటే ఆయన మనలను
ప్రేమించాడు. హల్లెలూయ. ఆయన మన చేశాడు చెప్పండి, ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమించిన ఆ రక్తమే మనను పవిత్రపరచుని వాక్యం చలవిస్తుంది. అది ఆ రక్తం ఎటువంటి తెలుసా? ఆ రక్తం గురించి అపోస్తలుడైన పౌలుగా పేతురు గారు అంటాడు ఒక మాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 18 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 18 వచనం. పేతురు రాసిన మొదటి పత్రికగా అది ఏ రక్తం అంటది? 19 వచనం. అమూల్యమైన రక్తం అంటది. ఏ రక్తం చెప్పండి? అనగా నిర్దోషము నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అది విమోచించబడి. అంటే ఈ రక్తం ఏ రక్తం అంటే అమూల్యమైనది. యేసు రక్తం మనలను, నేను మొట్టమొదటి ఆశ్రయం చెబుతున్నాను, ఆ దీవెన ఏంటంటే ఆయన రక్తం పాపిని పవిత్రపరిచింది. ఎందుకు పవిత్రపరిచిందంటే ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమించిన రక్తం ఎటువంటిది అంటే అది అమూల్యమైన రక్తము. ఎటువంటి రక్తము? అమూల్యమైన రక్తం అంటే అమూల్యమైన దానికి విలువ ఇంక గొప్పదేమీ లేదనమాట. అందుకే గుణవత్తైన భార్య దొరుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యం అంటాడు. ముత్యాల కన్నా అమూల్యమైనది ఏంటంటే గుణం. ఇప్పుడు యేసయ్య గుణం ఎటువంటిది అంటే, రక్తం ఎటువంటిది అంటే అమూల్యమైనది, మచ్చ మరక డాగు లేని రక్తం. ఆ రక్తం నిందను శుద్ధి చేయటానికి ఈ లోకానికి వచ్చింది ఆ రక్తం. దాని గురించి ఇంకో భక్తుడు అంటాడు, చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయం 11 వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయము 11 వచనం. యేసు వేటి రక్తము పాప పరిహారముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేభారములు కావున యేసు కూడా ఎవరినంట? యేసు రక్తం. యేసు కూడా తన రక్తం అంటే ఏ రక్తం అంటే సొంత రక్తం. సొంత రక్తం ద్వారా మనలందరినీ పరిశుద్ధపరచడానికి గౌని వెలుపుల శ్రమ పొందేను అని వాక్యం చదివిస్తుందండి. గౌని వెలుపులు అంటే ఊరు ఎలపల. ఆయన ఊరు ఎలపలు తీసుకెళ్ళారు. యెరూషలేము నుండి ఎక్కడ తీసుకెళ్ళి చెప్పండి? గోల్కోతనబడిన కొండ దగ్గర తీసుకెళ్ళే స్థలం దగ్గర ఆయన సిలువేశారు, ఎలుపులు వేశారు. అక్కడ ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఆయన రక్తము మనలను శుద్ధి చేసే రక్తం. అది స్వరక్తం ఇచ్చి ఆయన మనం శుద్ధీకరించండి అక్కడ పౌలు గారు అంటాడు ఆ మాట. అదే పౌలు గారు ఇంకో మాట అంటాడు చూడండి, అక్కడే ఎబ్రీ రాసిన పత్రిక 9:14 అంటాడు. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకును. అది నీ మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం అన్నమాట. ఇది ఏ రక్తం చెప్పండి? మన మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం అంటే శుభ్రపరిచే రక్తం అన్నమాట. మొట్టమొదట మన దీవెన ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తంలో ఏముందంటే మనకి ఆయన రక్తం అన్నది చెప్పండి, ఆయన రక్తం అన్ని పాపం నుండి పవిత్రపరిచేది. ఎందుకు పరిస్థితి అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ రక్తం ఎటువంటిది అంటే అమూల్యమైనది, అది నిర్దోషమైనది, అది నిష్కళంకమైంది. ఆ రక్తం సొంత రక్తం, తన రక్తంతో మన్ని శుద్ధిపరచడానికి గౌని ఎలుపుల ఊరు ఎలుపుల రక్తం కార్చాడు. దాన్నే పౌలు గారు అంటాడు, ఆ రక్తమే మన మనస్సాక్షిని శుద్ధి చేసిద్దంట. ఏ సాక్షిని? దేన్ని? మనస్సాక్షిని. నువ్వు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు నీ మనస్సాక్షి నీకే తెలుసు. నాకేం తెలుసు? నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం ఇది. ఇది అమూల్యమైన రక్తము.
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి గోరి పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. హల్లెలూయా. ఘోర పాపులమైన మనలను ఆయన రక్తం మనల్ని కడిగింది, మనల్ని శుద్ధి చేసింది. మన మనస్సాక్షిని కూడా శుద్ధిపరిచే రక్తము యేసయ్య రక్తంలో ఉన్న మొట్టమొదట ఆశీర్వాదం ఏంటంటే మనలను శుభ్రపరిచే రక్తము, మనల్ని పవిత్రపరిచే రక్తము. గుర్తుపెట్టుకోండి, ఏ రక్తం? యేసయ్య రక్తం ఎటువంటిది? మనను పవిత్రపరిచే రక్తం, మన కడిగి బాగు చేసే రక్తం. ఒక వ్యక్తి మన బిడ్డే, వాడు ఈరోజు చేసుకున్నాం, ప్యాస కూర్చున్నాం, వాడు ఒళ్ళంతా కంపుగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? వాడిని తీసుకెళ్ళి మనము మంచి సబ్బుతో వాడి స్నానం చేపి శుభ్రంగా తోమి కడిగి వాడి పౌడర్ కొట్టి బట్టలు వేస్తాడు. అప్పుడు అట్టుంటాడు, శుభ్రంగా ఉంటాడు. అంత మునుపు చండాలుగా ఉన్నాడు. అప్పుడు అందరూ అతన్ని అంటుకోలేదు, దూరంగా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కడిగేవో, శుభ్రం చేసేవో, ఆ పిల్లోని వేస్తారు, ఇప్పుడు అందరు ఎత్తుకుంటారు దగ్గర తీసుకుని. అట్లాగే యేసయ్య ఒకప్పుడు మనందరము పాపులుగా జీవించిన మనందరినీ శుద్ధి చేసింది ఆ రక్తము. ఆ రక్తమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. ఘోర పాపులైన మనలను పవిత్రపరిచింది యేసుక్రీస్తు రక్తం. మొట్టమొదట దీవెన. రెండవ దీవెన మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. రెండవ దీవెన ఏబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ రాసిన పత్రిక 10 అధ్యాయం 29 వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 10 అధ్యాయము 29 వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని అంట పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను అమ్మా తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు చాలు. అక్కడ మళ్ళీ చదివమ్మా, మళ్ళీ చదివేవా? 10:29 అది. ఎవరితో తొక్కి? దేంతో తొక్కారంట? పాదములతో తొక్కారంట. తాను పరిశుద్ధపరచబట్టుటకు సాధనమైన అది. మన రెండోది ఏంటంటే, మన దీవెన ఏదంటే నిబంధన రక్తము. నిబంధన అండర్లైన్ చేసుకోండి. ఆ రక్తం ఎటువంటిదంటే నిబంధన రక్తం. అంటే నీతో నాతో నిబంధన చేసిన రక్తం. అంటే బంధం అన్నమాట. రక్త బంధం అంటాం, రక్త సంబంధి అంటాం అనమా. నిబంధన అనగా రక్త సంబంధం. ఆయన్ని పాదాలతో తొక్కారంటే దేవుని కుమారుని. అంటే దేవుని కుమారుని పాదాలు తొక్కడం అంటే ఏంటి? వాక్యమే దేవుడే వాక్యం. ఈనాడు వాక్యాన్ని ఏం చేస్తాను చెప్పండి? వారు ఏం చేశారంట? పాదాలతో తొక్కారంట వాళ్ళు. అంటే వాక్యాన్ని నువ్వు లక్ష్య పెట్టకపోతే, వాక్యం నువ్వు వినకుండా వాక్యాన్ని త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే వాక్యాన్ని నువ్వు తొక్కి వెళ్తున్నావు అదరికి. అంటే దాటి వెళ్తున్నావు. అది తొక్కి వెళ్తున్నా, నాకు ఈ వాక్యం అవసరం లేదు, నాకు ఈ లోకమే కావాలని వెళ్తున్నారు చాలా మంది. ఆయన నిబంధన రక్తం అది. ఆ నిబంధన మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు మనకు నిబంధన, మనకు బంధాలు ఉంటాయి. కొన్ని బంధాలు సాతాను మనల్ని బంధించేసింది, లోకాశలు మనల్ని బంధించేసినాయి, శరీరాశలు మనల్ని బంధించేసినాయి.
నేత్రాశలు బంధించేసినాయి, అన్ని మన బంధించేసినాయి కనుక ఈ బంధకాలని తెంచిన రక్తమే నిబంధన రక్తము. స్తోత్రం చెప్పండి. మన బంధకాలను తెంచేసిన రక్తం ఏదంటే నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తమే మనం తెంచపోతే మనం ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం. శరీరాశని రక్తములు బంధములు, నేత్రాశని బంధములు, లోకాశని బంధములు, సాతాను బంధకాల్లో బిగించబడి మనము బయటికి రాలేక చచ్చిపోయేవాళ్ళం. కానీ దేవుడు మనని ఆ బంధకాలు తెంచి ఆ నిబంధన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. దేవునికి మహిమలుగును గాక. మీకు అర్థం అవ్వాలంటే రక్త సంబంధం ఎట్టాడిదో మీకు చెబుతున్నప్పుడు మీకు అర్థం కావాలి కదా. రక్త సంబంధం అంటే ఎట్లుండదంటే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం చూడండి. మీకు అసలు రక్త సంబంధం అంటే ఎట్లుంటుందో మీకు చెబుతాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26 వచ్చింది చదవండి. అమ్మ ఒకరు చదవండి. అంతటా ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 26 వచనంలో అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయిందై రాజునద్ద, నా ఏలినవాడ బిడ్డని ఎంత మాత్రం చంపొద్దు, దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ సరి అది నాదైనను దానిదైనను కాకుండా. అంటే ఇప్పుడు ఎవరి బంధం ఉందో? రక్త బంధం. బిడ్డని కన్నా తల్లి, బతికున్న బిడ్డ తల్లి, చంపుకున్నదాని తల్లి. ఆ బిడ్డను చంపుకుంది ఆ తల్లి, బతికున్న బిడ్డ నాది అంటుంది, వాదనడింది. తీసుకొచ్చారు, ఇద్దరిని తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారు ఏమంటున్నాడు? ఇద్దరు అంటున్నారు నా బిడ్డను వాదన అనుకుంటున్నారు. ఆ వాదనలో ఎవరి బిడ్డ తెలవక ఇప్పుడు కత్తి తీసుకొచ్చి ఆ బిడ్డని 2 ముక్కలు చేశారో మొక్కి అన్నాడు. ఇప్పుడు రక్త సంబంధం కదా, పేగులు దొరికిపోతున్నాయి ఆమెకి. ఎందుకంటే ఆమె రక్తంలో పుట్టాడు, 10 ఏళ్ళు మోసింది, కానీ పెంచింది కనుక ఇప్పుడు ఏమంటుంది? ఆ రక్త బంధము చంపొద్దయ్యా, ఆ బిడ్డని చంపొద్దు, ఆ బిడ్డని చంపొద్దు, దానికి ఇచ్చాయి. అదేమంటుంది? దాని రక్తం కాదు కనుక అదేమంటుంది? అది కాదు ప్రభు రాజా, అది కాదు, దానికి నాకు చెరొక మొక్క ఇచ్చేయమంటుంది లేదా? ఈమె రక్తం కాదుగా, ఈ రక్తంకి అయితే ఆ మటన్ ఇద్దా అందు. అందుకే ఆ రక్తం కనుక, ఆ తల్లి బిడ్డ కనుక, ఆ తల్లి రక్తం పొంగిపోయి ఆ బంధం కొరకు చంపొద్దయ్యా, దానికి ఇచ్చే అవసరం బిడ్డ నాకు లేకపోయినా బాధలేదు, కానీ నా బిడ్డ చనిపోకూడదు, దానికి ఇచ్చేయమని చెప్పాడు. అదే రక్త సంబంధం అంటే. స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడో మన రక్తం పొర్లిద్ది, మన రక్తం పొంగిద్దా లేదా? నీ రక్త సంబంధం నీతో పలకపోయినా సరే, 10 ఏళ్ళమంటే పలకపోయినా సరే, వాడిని దారిలో ఎవరైనా కొడుతుంటే నీ రక్తం ఎట్లుండి చెప్పండి? పొంగిద్ది. ఎందుకంటే వాడి రక్తం నా రక్తము ఒకటే కనుక. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, కాకిపిల్ల కాకి ముద్దు, పిసిపిల్ల పిసికి ముద్దు అన్నట్టుగా ఎవరు రక్త సంబంధి ఆ రక్తమే ఆ బంధం అన్నమాట. యేసుక్రీస్తు వారి రక్తము నిబంధన రక్తం, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రక్తం. దేవునికి మహిమలుగును గాక. సాతాను మనం చంపాలని చూస్తే అవసరమైతే ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, కానీ దాని చేతి మాత్రం తన బిడ్డలను అప్పగించలేదు. హల్లోయ. ఇప్పుడు చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి. నిబంధన రక్తం అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు నీ బిడ్డను కొడి తూరుకుంటావా? చెప్పాలి, నోడితే చెప్పలేండి తల్లిలారా. నీ రక్తం పొంగిద్దా లేదా? తలకాయలు ఒప్పమాకండిరా, నోడితే చెప్పండి అందరూ. అయ్యా ఉరుకునిద్దా? 10 ఏళ్ళ మంది వదిలిపెట్టినా సరే, 20 ఏళ్ళ మంది వదిలిపెట్టినా సరే, ఆ రక్తంలో వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఇక్కడుండి బాధపడుద్ది రక్తం. ఈ రక్తం ఇక్కడుండి బాధపడుద్ది, ఏడ్చిద్ది రక్తం, ఏడ్చిద్ది, మొరబెట్టిద్ది. అక్కడికి వెళ్ళకపోయినా సరే ఏడ్చిద్ది, మొరబెట్టిద్ది రక్తం. ఇదే నిబంధన రక్తం. యేసుప్రభు వారి రక్తము నిన్ను నిబంధన చేశాడు. తన బిడ్డగా ఉండటానికి, తన రాజ్యంలో ఉండటానికి, తన సొత్తుగా ఉండటానికి ఆయన రక్తమిచ్చి మనకు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన రక్తం ఇచ్చుకున్నాడు కనుక ఇది నిబంధన రక్తము. ఏ రక్తం చెప్పండి? నిబంధన రక్తము. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 11 చూడండి. మీకు
ఈ రక్తమే మనల్ని విడిపించే రక్తం. ఇదిగో చూడండి, ఇప్పుడు రక్తం అంటే చెప్పే కదా, అక్కడ పిల్లలు ఎడుతున్నారు, వాళ్ళ పిల్లని పరిగెత్తాడు, చూసావా? అది అన్నమాట రక్తం అంటే. అర్థమైందా? అక్కడ ఓ పిల్ల ఎడుతుంది, ఇప్పుడు ఈయన పిల్ల అనుకుని ఇప్పుడు ఎక్కడికెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన పిల్ల కాదు కనుక తిరిగి వచ్చి కూర్చున్నాడు. అది ఆయన పిల్ల అయితే ఎత్తుకుని ఆడే కూర్చునేవాడు. సోదరు చెప్పండి, అది నిబంధన రక్తం అంటే. బంధం, నిబంధన అంటే బంధం. ఏనాటి బంధమో ఈ బంధం. సోదరం చెప్పండి, ఏనాటి బంధం? యేసు బంధం, యేసు రక్తమే మన బంధం. ఆ బంధంలోనే మనందరం ఆయన బిడ్డలు, మనం అందరం కూడా. హల్లెలూయా. మనలో పగలు దేశాలు ఎన్ని ఉన్నా సరే, మన ఒక వ్యక్తి ఒక మాట అంటే మనందరం కూడా రక్తం పొంగాలి. మనందరి రక్తంలో ఏ రక్తం ఉంది? యేసే రక్తం ఉందని గుర్తుపెట్టుకోండి. యేసే రక్తం నీలో ఉంటే నిజంగా నీ ఎదుట ఒక వ్యక్తిని బాధపడుతుంటే ఊరుకుంటావా? ఊరుకోలేవు. యేసే రక్తం నిజంగా నీలో ఉంటే నీ ఎదుట వ్యక్తి బాధపడుతుంటే ఊరుకోలేవు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్న రక్తం, నాలో ఉన్న రక్తం ఒకటే. అది ఎవరి రక్తం అంటే యేసయ్య రక్తం. అదే నిబంధన రక్తం. హల్లెలూయ. అందుకే జకరియా 9:11 జకరియా గ్రంథం చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీవు చేసిన నిబంధన రక్తం బట్టి తాను పడిన గోతులో నుండి, నీరు లేని గోతుల నుండి చెరపట్టబడి నీ వారిని. ఆమేన్. ఎక్కడ పడ్డారంట వీళ్ళందరూ? నీరు లేని గోతులో పడ్డారంట. నీరు లేని గోతులో పడ్డ వాళ్ళని ఎవరు విడిపించారు? తాను చేసిన నిబంధన రక్తము నీరు లేని గోతులో పడిన నీ వారిని విడిపించాను. ఎంత గొప్ప మాట అండి. అందుకే ఆయన రక్తములో దీవెన ఏదంటే మనకు ఆయన నిబంధన రక్తము మన బంధించింది, మన బంధంతో కలుపుకుంది ఆ రక్తము. హల్లెలూయా. ఆయన మన రక్త సంబంధి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యేసుప్రభు ఎవరు? నా రక్త సంబంధి అనాలి. ఎందుకో తెలుసా? ఆయన నా పాపాలు కడిగిన రక్తం, అది నా రక్త సంబంధి ఆయనని గుర్తుపెట్టి. ఇది 2వ దీవెన. నేను టకటకా చెప్పుకొస్తున్నాను. హల్లెలూయా. 3వ దీవెన చూడండి. 3వ దీవెన చూడండి, రోమిలు రాసిన పత్రిక, యోహాను సువార్త 6:54 3వది. యోహాను సువార్త 6:54 ఇక్కడ అంటున్నాడు, నా శరీరం తిని. రాసుకున్నారు, అందరూ రాసుకున్నారు. యోహాను సువార్త 6:54. నా శరీరం తిని నా రక్తం తాగువాడే. ఆమేన్ చెప్పండి. ఆయన రక్తంలో ఏముందంటే నిత్య జీవం ఉన్నది. ఏ జీవం ఉందంట? నిత్య జీవం అంటే ఎప్పుడు చనిపోకుండా బతకటమే నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. యేసే రక్తం ఏదంటే మనం నిత్యం జీవింపజేసే రక్తము. మనం నిత్యం బ్రతకటానికి నిత్య జీవం ఇచ్చే రక్తము. అందుకే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు. చదువు. అంత్య దినమున. ఆమేన్. ఏ దినం లేపుతాడంట? ఈ రక్తం దాంట్లో చాలా మంది ఈ నెల తాగిపోతే ఏమని అనుకుంటున్నారు. ఈ రక్తం కోసం, ఈ రక్తం వదిలిపెట్టుకుంటానే కోడి మాంసం కూర వదిలిపెడతల్లా, రైలుకు వదిలిపెడతల్లా, చేపలకు వదిలిపెడతల్లా, పలవాలు వదిలిపెడతల్లా. ఎందుకంటే ఈ నెల కాకపోతే వచ్చే నెల తిందాం, ఈ నెలలో కాకపోతే వచ్చే నెల తాగుదాం రక్తం, వేసి రక్తం. కానీ ఈరోజు మాత్రం నేను పలవా తినాల్సిందే, ఈరోజు నేను మంచి భోజనం తినాల్సిందే. వాసన వస్తుంది గమనించి. ఏమి తినపోతే అంటే తాగపోతే ఏమి వేసి రక్తం ఈ నెల కాకపోతే వచ్చే నెల తాగదాం అనుకునేవాళ్ళు లేరంటారా? అనుకుని తినేవాళ్ళు లేరంటావా? నీ మనస్సాక్షి తెలుసు, నాకు అవసరం లేదు. నీ మనస్సాక్షి తెలుసు. నువ్వు అనుకుంటావు, వాళ్ళు మొక్కమంటాం పోతావు, వాళ్ళు తినమంటారు. అమ్మ ఎంతో ప్రేమతో చేశాను మీకోసం, అమ్మ తినండి అమ్మ, ఈ ఈ నెల కాకపోతే వచ్చే నెల తినొచ్చులేమ్మా, సంస్కారాధన పోగొట్టుకుంటాంలేమ్మా. ఈ నెల కాకపోతే ఎప్పుడు బతినంతకాలం తినేదే కదా. ఏది? యేసు రక్తం బతినంతకాలము తాగేదే కదా. ఈరోజు మాత్రం మా ఇంట్లో చేసిన ఈ ప్రేమిందు తినమంటే వాళ్ళు మొక్కమాటని యాత్ర చెప్పండి. తినేసేవాళ్ళు లేరా?
లేరా ఉండరా? యేసు రక్తమే జయం. నిత్య జీవం అవసరం లేదు, నిత్య నరకం కావాలి వాళ్ళకి, అంతే. నిజంగా మనుషుల మాటిని ఆ మాంసాలు పలవాలు ఈరోజు మాత్రం తింటే వాళ్ళు నిజంగా పరలోకం బారు, పాతాళానికి వెళ్ళిపోతారు. నేను వాస్తవంగా చెబుతున్నాను, ఉండమాట, పాతాళానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు తిండిపోతువైతే నీ గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. నువ్వు పెట్టుకోమన్నాడు. ఎందుకంటే నీ గొంతు కోస్తాడు ఆయన, రేపు నరకంలో పడేస్తాడు. ఒక పూట కోసమే కదా జ్యేష్ఠత అమ్ముకున్న భ్రష్టుడు అయిపోయాడు. ఈనాడు కూడా అపవాది ఎన్నో రకాలుగా శోధించింది అన్నమాట. తిందామొద్దా 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 తిందామొద్దని శరీరం ఆత్మ పోరాడి ఆఖరికి ఏం చూసావా? శరీరమే గెలిచేసిద్ది. ఆత్మ వాడగొట్టే ఆత్మ పక్క వెళ్ళిపోదు. నిత్యజీవం నా శరీరం తిన్న రక్తం తాగువాడే నిత్యజీవం గలవాడు కనుక నేను అంత్యదినం అతన్ని నేను లేపుతానంటాడు. ఆ రక్తము ఇశ్రాయేలు ప్రజల కంట శాపంగా మారిందంట యూదుల మీద. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 27 అధ్యాయం 25 వచనం చదవండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 25 వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను ఉండుగాక. అంటే ఏంటి? శాపం తెచ్చుకున్నారు వీళ్ళు. అప్పుడు పిలుపు ఈయన చెడు పిలాతు ఇప్పుడు చదువు ఇక్కడ కింద. అప్పుడు అతడు వారి కోరినట్టు బరబ్బాను విడుదల చేసి, చూసారండి, యేసు రక్తం కావాలని చంపాలి 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 చంపాలని నేను నిరపరాధిని అంటున్నాడు. నేను నిరపరాధిని మీరే చూసుకోడు అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలందరూ ఏమంటున్నారు? ఇది శాపమా ఆశ్రితం చెప్పాలి నాకు. ఈ రక్తం వాళ్ళ మీద ఎంత శాపంగా మిగిలిపోయిందంట. ఎవరి మీద? యూదుల మీద. ఇప్పుడు కూడా యూదులు నమ్మరు యేసుప్రభు వారిని. ఇంకా నమ్మట్లేదు. ఎప్పుడు నమ్ముతారంటే ఓ రోజు ఉంది, రెండవ రాకల్లో. అప్పుడంట ప్రతి వారు కూడా అంట, ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుందంట. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట ఆ రోజుని. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రేమితులారా, రక్తము శాపం తెస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి యేసు రక్తం శాపంగా మారింది, ఆయన ఇచ్చే రక్తం మనకు నిత్యజీవంగా మారింది. స్తోత్రం చెప్పండి. ఆయనగా ఇచ్చే రక్తం మనకు నిత్యజీవం, కానీ మనంగా ఈ రక్తాన్ని కారిస్తే అది మనకు శాపంగా మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. అందుకే యూదులు ఆ ప్రజలందరి మీదకి శాపం వచ్చింది కానీ దీవెన రాలేదు. అందుకే వాళ్ళు అంచెదినమని ఆగిపోయారు. అంచెదినమని పరిశుద్ధులు లెగిస్తారంట. దేవునికి మహిమలుగును గాక. రేపు మనం కూడా లెగుస్తాం. ఆయన రక్తం తాగాలి. ఇప్పుడు మనం వాళ్ళు మేదేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంట? ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని రక్తం పైన పోస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ రక్తం వాళ్ళ పైన ఉంది కనుక శాపం వచ్చింది, వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యేసయ్య చెబుతున్నాం, నా రక్తం తాగితే మీరు నిత్యజీవం గలవారు కనుక నేను అంచెదినమున అపాయకర కాలం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని లేపుతాను, మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. ఇది మూడవ దీవెన. హల్లెలూయా. మొదటి దీవెన ఏది? యేసు రక్తంలో ఏ దీవెన ఉంది? నీ పాపమంతా కడిగి నిన్ను పరిశుద్ధపరచడం మొదటి దీవెన. రెండవ దీవెన ఏది? నిబంధన రక్తం. నీ బంధం ఎట్టాడుదో యేసయ్య కూడా మన అత్త నిబంధనగా చేసుకున్నాడు కనుక ఆయనతో నిబంధన కలిగి ఉండాలి. చచ్చిపోయే వరకు కూడా ఆయన నిబంధన మనం కలిగి ఉండాలి. ఆయన దగ్గర పౌరుషం తెచ్చుకోవాలి. ఆయన ఎవరు? నా పాపల నిమిత్తం చచ్చిపోయాడు కనుక ఆయన నా రక్తం ఆయన రక్తం నేనని నిబంధన కలిగి ఉండాలి మనం. అందుకే ఆ మహాతల్లి ఏం చెప్పండి, అయ్యా చంపొద్దు దానికి ఇచ్చేయంటే అప్పుడు రాజు అన్నాడు, నిజంగా బిడ్డలు గల తల్లి ఆమె కనుక, ఆమె రక్తం కనుక ఆమె చంపడానికి ఇష్టపడలేదు. ఏ తల్లి ఏ తండ్రి కూడా తన స్వరక్తాన్ని బిడ్డని చంపుకుంటానికి ఎవరు కూడా కోరుకారు. ఇది పిల్ల నిజంగా చంపుకుందని చెప్పి దానికి శిక్ష విధించి ఆ బతికిన బిడ్డని ఆ తల్లికి ఇచ్చి పంపినట్టు రాజు. ఇదే మొట్టమొదటి తీర్పు. ఆ తీర్పు కంట, రాజు తీర్చిన తీర్పు కంట ఇశ్రాయేలు యూదులందరూ కూడా ఆశ్చర్యపోయారంట. దేవునికి మహిమలుగును గాక. ఇంత జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. మనకిచ్చేది దేవుడు కూడా అదే, ఆయన ఇచ్చే జ్ఞానమే. అందుకే మూడవది ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా.
మూడోది ఏంది? ఆయన రక్తం తాగితే నీకేమొచ్చింది? నిత్యజీవం పొందాలంటే నువ్వు ప్రతి నెలలో కూడా రక్తం తాగకుండా మానకూడదు, రక్తం తాగాలి. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే ఆ రక్తం మనకు కలిగే దీవెన. నాలుగోది దీవెన ఏంటంటే చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆమేన్. ఆయన రక్తం మనను నీతిమంతులు చేస్తుందంట. స్తోత్రం చెప్పండి. నాలుగో దీవెన ఏంటి చెప్పండి? యేసు రక్తం ఏం చేస్తుంది? నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. హల్లెలూయా. నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. యేసు రక్తం నిన్ను నీతిమంతులుగా తీర్చబడునుగాక. ఆయన రక్తంలో నీతి ఉంది, ఆయన రక్తంలో నిజాయితీ ఉంది. ఆయన రక్తము నిష్కళంకమైన రక్తం కనుక ఆ నీతిమంతుని రక్తం నీవు నేను తాగితే నీతిమంతులుగా తీర్చబడతాం. దుర్నీతి మనం పాలు పడము. దుర్నీతి పరులందరూ ఎక్కడికెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. నీతిమంతులందరూ కూడా నిత్యరాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. నీతిగా బతకాలి. బతికిన కొద్ది కాలమైన నీ నీతి నిన్ను బతికిస్తుంది. నీతిమంతుని ఇల్లు గొప్ప దన్నిది అంటాడు. నీతిమంతుని నోటి నుండి వచ్చే మాటలంట దీవెనకరమైనవి అంట, అవి ఆశ్రయకరమైనవి అంట. నీతిమంతుని చెప్పండి, నీతిమంతుడు అంట ఉగ్రదినమందు ఆస్తి అక్కర రాదంట, కానీ ఆ నీతి మన నుండి అది, అందుకని నీతి కలిగి జీవించాలి. ఆయన రక్తంలో నీతి ఉంది కనుక నేను నీతిమంతులుగా చేశాడు. నేను నీతిమంతులుగా చేసే కనుక నువ్వు అవినీతిమంతులుగా ఉండకూడదు. నువ్వు ఎవరో తెలుసా? నీతిమంతురాలువు. నువ్వెవరో తెలుసా? నీతిమంతుడవు. మనందరం ఎవరు చెప్పండి? నీతిమంతుల పట్టిలో ఉన్నవాళ్ళు మనం. ఎందుకు మనం నీతిమంతులు పట్టిలో ఉన్నాం అంటే ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఆయన రక్తం ఏంటి? నీతి. నీతి ఉందా మనలో? నీతి ఉందా? నీతి సంపాదించుకోవాలి. ఈ రాత్రి ఆయన రక్తం తాగబోతున్నాం కనుక, ఆయన శరీరం రక్తం తాగబోతున్నాం కనుక ఆ నీతి మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దీవెనలు ఎన్ని ఇప్పటికి వచ్చినాయి? ఎన్ని? మొట్టమొదటి దీవెన ఏంటి? ఆయన రక్తం మన పాపాన్ని తుడిచివేసి మన పవిత్రపరుస్తుంది. రెండవది ఆయన రక్తం మన బంధం కలుపుకుంది. బంధం అంటే తన బిడ్డలుగా కలుపుకుంది, అంటే ఆయన రక్తం మనని బిడ్డలుగా చేసింది. మూడవదిగా ఆయన రక్తం మనకు నిత్యజీవాన్ని ఇచ్చింది. నాలుగవదిగా నీతిమంతులుగా చేసింది ఆయన రక్తం. ఐదవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 7వ వచనం. 5వది చదవండి. 5వది ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి వచనం 7వ మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహాదర్శనం బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు అది, అంటే ఆయన రక్తం మనల్ని విమోచించినది. స్తోత్రం చెప్పండి. 5వ దీవెన చెప్పండి. యేసు రక్తం మనలను విమోచించినది. మనం విమోచించబడ్డవారు. విమోచించబడిన వారి తల మీద ఎవరిదంట?
నిత్యం ఆనందం ఉండిద్దంట. స్తోత్రం చెప్పండి. విమోచించబడిన వారి తల మీద ఏముంది? నిత్యం ఆనందం ఉంటుంది. విమోచించబడ్డం, ఆయన రక్తం వల్లనే మనం విమోచించబడ్డామని వాక్యం చలవిస్తుంది. దీని గురించి యేసుప్రభువు వారు కూడా ఒక మాట చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 10 అధ్యాయము 45 వచ్చింది చూడమండి. మార్కు సువార్త 10:45. అమ్మా, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు, అది అనేకుల కొరకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇష్టానికి వచ్చాడంట. పరిచయం చేసుకుంటూ రాలేదంట ఆయన. ఈ లోకానికి ఆయన పరిచయం చేయించుకుంటూ రాలేదు. ఈనాడు చాలామంది చేయించుకునే వాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఎక్కువ, చెప్పాలి, చేయించుకునే వాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు. నువ్వు చేయిస్తావా, చేయించుకుంటావా? ఏమండి, పెద్ద పెద్ద సంఘాలు ఎంత పరిచయం చేస్తారండి? పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎంతంత పరిచయం చేస్తారండి. కలెక్టర్లు అయినా, ఏమండి, ఆఫీసర్లు అయినా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏసై దగ్గరికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? అంట్లు దోముతారు, ఇస్త్రాలు ఎత్తేస్తారు. ఏమండి, ఎంత పరిచయం చేస్తారండి. ఆ పరిచయం చేసేవాళ్ళు నిజంగా అట్ట పరిచయం చేసేవాళ్ళే చెప్పండి విమోచించబడిన వారు. ఈ రాత్రి అవంగానే మనకు మంచి ప్రేమింది చేసుకొస్తున్నారు. ప్రతి నెలలో మనకి ప్రేమింది వస్తుంది బిడ్డల ద్వారా. ఆ తింటం వెళ్ళిపోవటమే ఇక్కడ పరిచయం చేస్తానని నేను కూడా అని ఏమని చెబుతున్నారా? ఇప్పుడు గుంటూరు మరియమ్మ గారు ఏది ఎక్కడుంది? వచ్చిందా? గుంటూరు మరియమ్మ వచ్చిందా? రాలేదా? సతీష్ కుమార్ గారు చర్చిలో అంట 3 నెలలు పరిచయం చేద్దామని ఒప్పుకుందంట. వెళ్ళిద్దంట 3 నెలలు పరిచయం చేయాలని అనుకుందంట, మొక్కుబడి వెళ్ళిద్ది. ఏమండి, ఇక్కడ చేయొచ్చుగా పరిచర్య? ఏమండి, నీ కొరకు ఆత్మల భారం కలిగి పాలన చేసి సేవకుడు ఇక్కడ ఉన్నాడు, సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మందిరం ఏడు ఉంది, ఇక్కడ చేయొచ్చుగా పరిచర్య? ఏడకు పోయి పరిచయం చేస్తే నీకు వచ్చింది లాభము చెప్పండి? దేవుడు వింటాడా? నువ్వు ఇక్కడ చేయకుండా ఆడికి వెళ్ళి చేస్తే వింటాడు దేవుడు? దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడిని అనుమానం అన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ చేయి పరిచర్య. వదిలిపెట్టి ఆడుకోవాలి చేయటం ఎందుకు నీకు? అక్కడ లేరా జనము? ఎవరి సంఘ కాపరులు, ఎవరి సంఘ బిడ్డలు వాళ్ళే చేసుకోవాలి పరిచర్య. నువ్వు ఎక్కడి నుంచి ఆడ చేయటం ఏంది? ఇక్కడేమో మానేలా, ఇక్కడేమో కోపంతో కాదని పదార్థంగా ఆత్మీయ బిడ్డలు కానీ గద్దించి చెబుతున్నాను. మీరు ఏదైనా మొక్కుబళ్ళు మొక్కుంటే ఇక్కడ చేసుకోవాలి ఏదన్నా. ఇది మీ తల్లి సంఘం, మీ కూడా కన్నీరు గార్చిన సంఘం, ప్రార్థన చేసే సంఘం, బలపరిచే సంఘం, మిమ్మల్ని రక్షించిన సంఘం. ఈ సంఘంలో పెట్టి ఏడకెళ్ళి పరిచయం చేయటం ఎందుకు? ఏడకెళ్ళి దర్శనం భాగాలు ఇయటం ఎందుకు? ఏడకెళ్ళి మనము ఆనందం ఇయటం ఎందుకు? ఇక్కడ లేదా ఆనందము? ఇక్కడ చేసుకుంటే లేదా మనకి? చెప్పండి, లేదా? ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కనుక. మళ్ళీ చదువు మా వర్తమానం యేసుప్రభు వారు చెబుతున్నాడు ఆ మాట. మనిషి కుమారుడు అంటే యేసుప్రభు వారే. పరిచారం చేయించుకోవడం రాలా, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇస్తానికి వచ్చాడు ఆయన. నేను అనేకుల కొరకు నేను పని చేస్తాను, మీ కొరకు పని చేస్తాను, అవసరమైతే నా ప్రాణం కూడా విమోచనగా మీకు ఇచ్చేస్తాను. మీరు విమోచించబడాలి, మీరు విడుదల పొందాలి. విమోచన అంటే ఈ బానిసత్వం నుంచి మీరు విడుదల పొందాలి. విమోచన రక్తం అంటే విడుదల పొందటం అన్న పాపం నుండి, బానిసత్వం నుండి. ఆ గొర్రెపిల్ల రక్తమే ఆనాడు ఏ గమటిగా గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ గొర్రెపిల్ల రక్తం చూసిన సంహార దూత వదిలిపెట్టేసి గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటికి లేదో ఆ ఇంట్లో తులసి బిడ్డని చంపేసింది. అప్పుడు ఐగుప్తంతా ఘోష పుట్టి అన్నారయ్యా, మీ గాడిద గట్టి కూడా మా దేశంలో ఉండొద్దు, మొత్తం ఎత్తుబండి కాలండి, మీ బంగారం ఇస్తాం, నగలిస్తాం, నాణ్యలు ఇస్తాం అని చెప్పి ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరంట ఇశ్రాయేలు ప్రజలకు అన్ని ఇచ్చి పంపారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే విమోచించబడ్డారు. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆ రోజున విమోచించబడ్డవారు. మన కూడా దేవుడు విమోచించాడు. మనం పరిచర్య చెయ్యాలి కానీ
పరిచర్య చేయించుకోకూడదు. పట్టాలు తెస్తారా? అసలు శుభ్రం చేసుకుంటారా? నాకు పొద్దున ఏడుపు వచ్చింది. నేను పెద్దోడిని అయిపోయి ముసలోడిని అయిపోయి కదా, కాస్త అందరికన్నా ముందు వచ్చి మైకి పెట్టుకుని కాస్త హెచ్చరించుకుని మందిరం పని చేసుకుని పాటలు పాడి వాద్యాలు వాంచి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి అయ్యగారు వస్తాడు, కాస్త వాక్యం అందిస్తాడు, ఆయన పెద్దోడైపోయాడే, ఈ పరిచర్య మనం చేద్దామని మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? మిమ్మల్ని దీవించడా? నేను ఆత్మీయ తండ్రి కింద పెరిగినప్పుడు ఆయనకి ఏ పని చేసేవాడిని? నేనే వెళ్ళి చేసేవాడిని. మొట్టమొదటికి వెళ్ళి మందిరం ఊడ్చేవాడిని, చాపలేసేవాడిని, సాయంకాల సమయంలో దీపం వెలిగించేవాడిని, బుడ్డెత్తికి వెలిగించేవాడిని, ఊడ్చేవాడిని, అన్నీ చేసి అక్కడికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి పాటలు పాడి డ్రమ్ కొట్టి అన్నీ చేసి ఆయనకి వాక్యానికి సమయం ఇస్తే ఆయన వచ్చి వాక్యం చెప్పేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొద్దున్న నాకు మధ్యన ఏడుపు వచ్చిందన్నమాట. ఎవరు చేయటం, ఎవరు రావట్లేదు, ఏంటి? నేనే ఇందాక అసలు నాకు నీరసం పడిపోయాను. ఏం నిర్ణయించేది ఏందమ్మా? ఎవరు నిర్ణయిస్తారంతే, ఎవరు కూడా చేయటానికి రావాలంతే. నిర్ణయించేదేముంది? ఇప్పుడు అక్కడ వెళ్ళి 3 నెలలు పరిచయం చేస్తానని ఒప్పుకుంటానికి ఆయన చెప్పాడు, ఆమెకే చెప్పాడు? చెప్పండి. నిర్ణయించుకున్నారు. నీకు నువ్వు నిర్ణయించుకో, నీ పని నువ్వు చెయ్యి, దేవుని పనులు నువ్వు నిర్ణయించుకుని చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఏంది ఇది? పచ్చాకించి చెప్పాలంటే ఇంకా పచ్చాకించి చెప్పినందుకు ఏమయ్యారు చెప్పండి? పచ్చాకించి పెద్దలు చేసాము, ఏమన్నా చేస్తున్నారా? ఒకటే పాపం అసభ్యత్వం కట్టేస్తుంది, ఒక్కటే తతిమాళ్ళకి ఎవరికి బాధిస్తూ లేవు. రెండు చేస్తున్నారు చెప్పండి? ఏం నిర్ణయించేది? ఇంకా నిర్ణయించేదే లేదు. నేను పోయినాకేమన్నా అంతే, ఈ లోపల మీరేం చేయరు. మీకే ఉండాలి, ఇది నాది, నేను చేసుకోవాలి, నేను రావాలి, ముందొచ్చి నేను ఊడ్చుకోవాలి, పట్టాలు వేసుకోవాలి, నేను మైకి పెట్టుకోవాలి, నేను హెచ్చరించాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, అయ్యగారికి సమయం ఇద్దాం అని ఉండాలి. హల్లెలూయా. అది లేదు మనకి, అది లేదు. ఆయన మైకి పెట్టిందాకా ఆయన ప్రార్థన చేయాలి, హెచ్చరించాలి, ఆయన వచ్చి పాటలు పాడాలి. ఆ తర్వాత ఆయన సమయం ఇస్తే అప్పుడు మనం పాడదాం, ఆయనే చూసుకుంటాడు. మనకెందుకంట అన్నట్టుగా ఉన్నారు. అది ధర్మం కాదమ్మా, అది మీకు ఆశీర్వాదం కాదు, దేవుని పని. ఆయన రక్తంలో కడగబడ్డాం. నేను పడిపోతే నా కొడుకు గబగబా అయ్యా ఎత్తుకొచ్చి ముందు పెట్టాడు. ముందు అవి తిన్న తర్వాత దేవుడికి అది ఓపిక ఇచ్చాడు, నించున్నా. స్తోత్రం చెప్పండి. ఏం చెబుతున్నానంటే, పెద్దవాడిని అయిపోతున్నా కనుక మీరు కూడా ఆయన కాస్త కష్టపెట్టొద్దు. ఆయన మనకు వాక్యం చెబితే చాలు అనుకుంటే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు వచ్చి వాక్యం చెప్పి మన కొరకు ప్రార్థన చేస్తే చాలని ఒక విశ్వాసం మీకుంటే చాలు. ఈ పనులని మీరు చేసుకోవాలి, ఇది మీకు ఆశీర్వాదం. 10:30 ప్రార్థన చేస్తున్నా కూడా 12 గంటలకు వస్తున్నారు, అది న్యాయమేనంటారా? యేసు రక్తం నీకు దీవెనలు రావాలని చెబుతున్నాను. హల్లెలూయా. యేసు రక్తంలో దీవెనలు ఇవన్నీ. ఏ దీవెన ఇది? 5వ దీవెన. ఏంటి దీవెన? విమోచించాడు. ఎట్టా? పరిచారం చేసి మనందరి కొరకు ఆయన క్రయధనముగా రక్తాన్ని అమ్మేశాడు, విమోచించాడు. మనం విమోచించబడ్డవారు కనుక మనము పరిచర్య చేయాలి, కానీ పరిచర్య చేయించుకోకూడదు. చేయించుకుంటే నువ్వు సుఖభోగి అయిపోతావు, స్వార్థపరులు అయిపోతారు. పురుషులని చెబుతున్న ఎవరైనా సరే స్వార్థపరులు అయిపోతారు. పరిచర్య చేయండి, వచ్చి ముసలోళ్ళైనా సరే కుర్రలైనా సరే వచ్చి పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతే అప్పుడు అడగండి. మీరు పని చేయండి, దేవుడిచ్చిన పిలుపుని బట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. నేను ప్రార్థన చేస్తే చాలు, మీకు దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చింది. దేవుడు నా నోట ఉంచాడు ఆ ఆశీర్వాదాన్ని. ఎంతోమందికి ఆశీర్వాదం వస్తుంది, విశ్వాసం ఉంచిన వాళ్ళు. ప్రియమైన బిడ్డ, రాత్రి ఆమె పొత్తుకొని నొప్పి అల్లాడిపోయింది. ప్రార్థన చేస్తే పొద్దున అంటుంది, రాత్రి నొప్పి వచ్చింది, పొద్దున అంటుంది, అయ్యా ప్రార్థన చేయగానే దేవుడు తగ్గించాడు. అయ్యా దేవుని ఆశీర్వాదం ఉంటుంది దైవజనుడి నోట. ఆయన ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తే మీకు వస్తుంది ఆ ఆశీర్వాదం. కనుక పరిచర్య చేయటం నేర్చుకోవాలి. మనం విమోచించబడిన వారము. యేసు రక్తం మనల్ని విమోచించినది. స్తోత్రం చెప్పండి. విమోచించి కనుక మనం ఏం చేయాలి చెప్పండి? చేయించుకోవద్దు, చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. చేస్తాను స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రాత్రి భోజనాలు అయిన తర్వాత చెయ్యాలి.
ఎవరు చేస్తారు? అందరూ చక్కగా తల పని చేస్తే అయిపోయింది, మళ్ళీ తెల్లరపాటికి రావాలి. అది పరిచర్య. సాకులు చెప్పుకోకూడదు. పరిచర్య చేయి, దేవుని పని చేస్తే నీ అంత నువ్వు పని చేస్తే నీ పనిని బట్టి దేవుడు నీకు పని అప్పగిస్తాడు. హల్లోయ. నేను నిస్వార్థంగా పని చేయమంటే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. నేను సంఘంలో నిస్వార్థంగా పనిచేశాను. ఆ పని చేయమంటే దేవుడు నన్ను పిలిచి అసలు నాకు వద్దనుకుని అసలు నేను సేవకుండా అవుతాను నేను ఎప్పుడు ఊహించలేదు, నా కళ్ళ ఊహించలేదు. నేను ఏదో ఆయన దగ్గర వాక్యం ఇంటూ నేర్చుకుంటూ ఆత్మీయత బలపడి శరీరంగా దీవించబడదాం అనుకున్నా, కానీ ఇంత ఆత్మ సంబంధంగా దీవించబడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. తన దేవుడు పేరు పెట్టి పిలిచి పని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరికీ కూడా పరిచయం చేయండి. నిస్వార్థంగా చేయండి, స్వార్థంగా చేయొద్దు. నిస్వార్థంగా ఇది నాది అని చేయండి. ఇది పాషగారి మందిరం కదా, ఆయన చేస్తే మనకేమొచ్చిందంట? వాళ్ళ పిల్లలు లేరా చేస్తానికి, వాళ్ళు చేసుకోరా పని అని ఆలోచన చేస్తే నీవే నష్టపోతావు. ఇది దేవుని పని. ఎవరు చేస్తే వాళ్ళకే వస్తుంది ఆశీర్వాదం. ఏలీ పిల్లలు చేయలేదు, వాళ్ళు చచ్చిపోయారు. సమయాలు చేశాడు, ఆ మందిరానికి ఆయనే వారసుడు అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు చేస్తే వాళ్ళే చెయ్యండి పని. చేయాలని ఆశపడండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆరవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. ఆయనను అమ్మా మునుపు మనం అందరం దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు. చూడండి, నేను చెప్పే సబ్జెక్ట్ అన్నింటిలో రక్తం వచ్చిందనమాట. క్రీస్తు యేసునందు. చూడండి, మరి క్రీస్తు యేసునందు అన్నాడు, మళ్ళా క్రీస్తు రక్తం వలన. ఆమేన్ చెప్పండి. ఏమయ్యామంటే మనము సమీపస్తులం. గుంటూరు ఎక్కడ, ఇసుపల్లి ఎక్కడ? ఆయన ఇప్పుడు దేవుడు కానీ చేయడు మనకి చెప్పాలి. సమీపస్తులు చేయలేదా? గుంటూరు ఎక్కడ, ఇసుపల్లి ఎక్కడ? సమీపస్తులు చేశాడు. మనం మునుపు దురస్తులము, ఇప్పుడు మనము ఆయన రక్తం వల్ల చెప్పాలి సమీపస్తులము అన్నమాట. ఆయన రక్తంలో మనం కడగబడిన వారు. ఎక్కడ మనం కడగబడ్డాము, ఎక్కడ గుంట నుండి చెక్కబడ్డాము, అక్కడే మనం సమీపస్తులుగా ఉండాలి. దేవుడు దీవించును గాక. మునుపు దురస్తులము, ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనం సమీపస్తులుగా చేశాడంటే మనం అందరం ఆయన రక్తంలో కడబడిన అన్నా చెల్లెళ్ళము, అక్కా తమ్ముళ్ళము, తల్లి బిడ్డలం. దేవునికి మహిమలును గాక. మనందరం సమీపస్తులుగా చేశాడు. మనందరం ఆయన బిడ్డలం. అందరం ఒకసారి తీసుకొచ్చాడు. ఏమండి, సమీపస్తులు. ఎంత దూరాన్ని ఉన్న ఆత్మీయ బిడ్డ, 1 నెల రాపోయిన 2వ నెలలైనా కొంతమంది వస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా వస్తున్నారు. కాకినాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, వరహాపురంలో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, ఏమండి ఎక్కడున్నా సరే, పేటేరులో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళందరూ వస్తున్నారు. సమీపస్తులుగా వచ్చి దేవుని సన్నిధిలో సాగిపోతున్నారు. ఆయన రక్తం మనను సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా. ఆయన రక్తం మనను సమీపస్తులుగా చేసింది. ఒకప్పుడు మనందరం దూరం. యెహోషువ ఎక్కడ, ఆదరి గారు ఎక్కడ చెప్పండి? వీళ్ళందరినీ మనకి సమీపస్తులు చేసింది ఏదంటే యేసు రక్తం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తిగా గట్టిగా చెప్పండి. చెప్పబోతున్నాను. యేసు రక్తం ఆఖరి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆఖరి ఆశీర్వాదం చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 10:20 చదవమ్మ. ఎబ్రీ రాసిన పత్రిక 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా అమ్మా ఏర్పరచబడిన దినమైంది. నేను మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు
ధైర్యం కలిగి ఉంది కనుక దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషం తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన బొద్దుకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి శ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి చేరుదము. చాలు చాలు చాలు. ఆఖరి మాట ఏంటంటే యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధ స్థలమునకు మనం తీసుకెళ్ళిపోతాం. ప్రవేశించటకు ఆ తెర చిరిగిపోయింది. ఒకప్పుడు ఆ తెర ఉంది, ఆవరణ దగ్గర ఒక తెర ఉంది, పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది, అతి పరిశుద్ధ స్థలమునకు ఓ తెర ఉంది. ఈ తెరలు ఎప్పుడు తెగిపోయి అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువలో మనందరి పాపాల నిమిత్తం ఆయన బలయ్యి రక్తం గార్చి ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో దేవాలయ తెర రెండుగా చినిగిపోయింది. బండలు బద్దలైనవి, సూర్యుడు సేడ గమ్మేశాడు, సమాధిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులందరూ లెగిచారంట. ఆ పరిశుద్ధ స్థలంలో ఒక అధికారం వచ్చింది. అటువరకు పరిశుద్ధ స్థలానికి వెళ్తానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రజలం కనుక మనకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పరిశుద్ధ స్థలం అంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసుక్రీస్తు రక్తం మనల్ని పరలోకం తీసుకెళ్ళును గాక. ఇద్దరు ముగ్గురు చెప్పారు తత్తిమళ్ళకి వద్దా పరలోకం? వద్దు. యేసుక్రీస్తు రక్తం పరలోకము తీసుకెళ్ళును గాక. యేసుక్రీస్తు రక్తం మనల్ని పరలోకం తీసుకెళ్ళే రక్తం అది. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తంలో 7 రకాల దీవెనలు ఉన్నాయి. ఆ దీవెన కలిగిన రక్తాన్ని నువ్వు పాడు చేసుకోమాక. ఆయన రక్తాన్ని తాగు, ఆయన రక్తాన్ని తాగు. ప్రతి నెలలో కూడా వాయిదేయమాక. నీకు ఎన్ని పనులు సరే కట్టేసుకునిరా, వాయిదేయమాక. ఆఖరికి నువ్వు బలహీనరాలేను సరే నన్ను కాస్త మోసుకెళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టని ఆయన రక్తం తాగాలని రండి, పుణుకోమాకండి. ఆయన రక్తంలో 7 దీవెనలు ఉన్నాయి. చెప్పండి ఇప్పుడు 7 దీవెనలు చెప్పండి. మొట్టమొదటి దీవెన మన పాపాన్ని పవిత్రపరిచిన యేసు రక్తము దీవెన. రెండవది నిబంధన రక్తం, అంటే మనని ఆయన బంధంగా ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు కనుక నిబంధన రక్తం దీవెన. మూడవది నిత్యజయం ఇచ్చాడు మనకి, దీవెన. నాలుగవది నీతిమంతులుగా చేర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు మనని, దీవెన. ఐదవది విమోచించాడు మనని. ఆరవది సమీపస్తులుగా చేశాడు. ఏడవది పరలోకం తీసుకెళ్తానికి సిద్ధపరిచాడు. 7 రకాల దీవులు యేసు రక్తంలో ఉన్నవి. ఆ రక్తాన్ని నువ్వు మానుకుంటావా? నువ్వు మానుకుంటే నువ్వు పరలోక పట్టణానికి చేరలేవు. కొన్ని సంఘాల్లో అయితే ప్రతి ఆదివారం ఇస్తారు. ప్రతి సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఆదివారం ఇస్తారు. మనం నెలకోసారి ఇస్తున్నాం. నెలకిచ్చే సంఘాలు ఎక్కువ ఉన్నాయి, వారం ఇచ్చే సంఘాలు తక్కువ ఉంటాయి. కానీ నెలకు తీసుకున్న మనము, వారాన్ని తీసుకున్న మనము, మన ఉదయం బాగుంటే మనం పరలోకం వెళ్తాం, లేకపోతే మనము వెళ్ళాం. అందుకని యేసు రక్తములో ఉన్న దీవెనలు 7 రకాల దీవెనలు ఈ రాత్రి దేవుడు చెప్పమంటే ఆయన చెప్పాడు. హల్లెలూయా. విన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రక్తం నీకు కావాలా వద్దా? ఈ రక్తం కోసం పలుకుతారు కొంతమంది. అవసరమైతే తగాదులాడుకుని యేసు రక్తం వదిలిపెడతారు, కానీ పలుకారు. నీకు రక్తం యేసు రక్తం వేసే శరీరం కావాలా, మనుషులు పగాదేశం కావాలా? చెప్పండి. అసలు దీంట్లో యేసు రక్తం తినేవాళ్ళం, రక్తం ఆ శరీరం తిని రక్తం తాగే వాళ్ళలో ఉదయకాలం వచ్చిన కోపం సాయంకాలానికి తీసేసుకోవాలి. మనందరం కూడా యేసయ్య బిడ్డలం కనుక అందరం ఐక్యతగా ఉండాలి. సరే పలకపోయినా సరే నీ మనసులో పగా దేశం ఉంచుకోకూడదు. నీ మనసు సాక్షి పలకలేదనుకో వదిలేసేయి, కానీ నీ మనస్సాక్షిలో మాత్రం ప్రేమతో ఉండాలి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అసలు అయితే కాస్త కలిసి చేతులు పట్టుకుంటే సెకండ్ ఇచ్చుకుంటే ఇంకా ధన్యత. హల్లెలూయా.
పూర్వకాలం పట్టుకునేవాళ్ళు. ఎవరన్నా మీలో తప్పిదాలు ఉంటే, ఏమైనా ఉంటే దేశాలు ఉంటే ఎప్పుడే ఒప్పుకోండి అమ్మ అంటే ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఒప్పుకునేవాళ్ళు లేరు, లేకపోయారు. ఎవరి మనసాక్షి వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు వాక్యం లోతైన అనుభవాలు వింటున్నారు కనుక మీకు అర్థమైపోయింది. ఇంక నేను చెప్పేది ఏముంది, ఇంకా పూర్వదినాలు తెలదు కనుక, తెలనప్పుడు అందరూ విన్నారు. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది కనుక ఎవరు వింటలేదు. దేవుడికి మహిమలుగును గాక. అంతేనంటావా? తెలిసినప్పుడు మంచిదంట, తెల్లనప్పుడు మంచిదంటావా? తెలిసినప్పుడే మంచిది, తెలియనప్పుడే మంచిది, తెలిసినప్పుడే మంచిది. ఈ మంచిని కాపాడుకోండి, ఈ మంచిని కాపాడుకోండి. దేవుళ్ళ ముందు సాగిపోదాం. యేసుక్రీస్తు రక్తంలో ఉన్న ఈ దీవులన్నీ కూడా ఆ పరమ తండ్రి మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఆ రక్తం సామాన్యమైన రక్తం కాదు. ఆ రక్తం కోట్లు చెల్లించినా కూడా దొరకని రక్తం. ఆ రక్తం పవిత్రమైన రక్తం. మోకరించండి, మోకరించండి. యేసు రక్తం మోకరించండి. యేసయ్యా, ఈ రాత్రి నాయన మీ రక్తమాంసాలు భుజిస్తానికి మమ్మల్ని మీ స్థలంలోకి మమ్మల్ని తీసుకొచ్చి మీ రక్తంలో ఉన్న దీవెనలు మాకు తెలియపరిచేవు నాయన. తెలుసుకున్నా మేము ఈ రక్తంలో ఇంత మర్మం ఉందా, ఇంత దాగి ఉందా. ఈ రక్తాన్ని నిన్నాళ్ళ మట్టి నేను పోగొట్టుకున్నాను, ఈ శరీరాన్ని నేను పోగొట్టుకున్నాను, ఇక నుంచి నేను పోగొట్టుకోను అయ్యా. మీ రక్తంలో దీవెన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా అని తీర్మానం చేసుకుంటే మోకరించి ప్రార్థన లేఖించండి. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి. యేసు రక్తమే జయం. ఏం చేసుకుంటావు చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. యేసు రక్తమే జయం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం గురించి అన్నాం కదా. ప్రార్థన చేయండి నోరు తెరిచి. ఈ రాత్రి సంస్కారంలో పాలు పొందిన అందరూ లోనికి వచ్చి కూర్చోండి. హృదయం గుండె బలహీనమైపోయింది ప్రభువా, మీరు తాకండి ప్రభువా. ప్రతి ఒక్కరిని తాకు నాయనా, తాకు నాయనా. అందరూ కూడా వచ్చి క్రమంగా వరుసలో కూర్చోండి. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. మరణము గెలిచి పరమునకేగిన కరుణామయుడా స్తోత్రములు. ఆకాశమునకు భూమికి నడుమా వ్రేలాడిన మా యాజకుడా, త్వరలో మాకై రానయ్యున్నావా, త్వరలో మాకై రానయ్యున్నావా. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. రక్తం కార్చాడు మన కొరకు, ప్రాణం పెట్టాడు. ఆకాశమునకు భూమికి మధ్యలో విరేలాడాడు యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మన కొరకు విరేలాడిన యేసయ్యా. ఆ రక్తం ఎటువంటిదో, నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. నిరతము నీలో జీవించుటకై కరములు సాసి సాయము చేయుము. మా బలహీనత భరించువాడా, శ్రమలన్నిటినీ విడిపించువాడా, కనికరము కృపధైర్యము నీవే, కనికరము
కృపధైర్యము నీవే, రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. రక్తము కార్చాడు. ఆ రక్తంలో 7 దీవుని రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఆ రక్తం మన పాపం నుండి మనను పవిత్రపరిచింది. ఆ రక్తం మనను బంధంగా నిబంధన చేసింది. ఆ రక్తం, ఒక తల్లి బిడ్డ చనిపోతుంటే ఆ తల్లి ఎంత అంగలార్చిందో, రాజా నా బిడ్డను చంపొద్దయ్యా, దానికే ఇచ్చాయని ఎంత ఏడ్చిందో. యేసయ్య మన కొరకు అంత ఏడ్చాడు. రక్త సంబంధం కలిగిన దీవెని రక్తం. ఆ రక్తం నిత్య జీవమిచ్చే రక్తం. ఆ రక్తం నీతిమంతులను చేసిన రక్తం. ఆ రక్తం మనల్ని విమోచించిన రక్తం. ఆ రక్తం మనల్ని సమీపస్తులను చేసిన రక్తం. ఆ రక్తం పరలోకరాజ్యాన్ని తీసుకెళ్ళే రక్తం. ఈ రక్తం, ఆ రక్తం, ఆ రక్తం నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఒక్క బొట్టు కూడా శరీరంలో ఉంచుకోకుండా రక్తం అంతా కారిన తర్వాత నీరు కారిందంట ఆయన ఒంట్లో నుంచి. ఆ రక్తంలో కడబడిన తల్లి, అయ్యా తండ్రి, మనందరం ఆ రక్తంలో ఆ దీవెన కలిగి మనం ముందు సాగిపోదాం. అందరూ ప్రార్థనలు ఏకీపించండి, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి ఒక్క నిమిషం అందరూ కూడా. నేను చెప్పాను కదా మా కాళ్ళు ఓనాలని. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.